పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక బంపర్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. చూడండి, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే మీకు మంత్లీ 63,000 రూపీస్ శాలరీ అయితే పొందొచ్చు. 63,000 రూపీస్ అంటే అంత విషయం కాదు, అంత చిన్న విషయం కాదు, జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో. సో కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి, వెంటనే అప్లై చేసుకోండి. మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, తర్వాత నెంబర్ ఆఫ్ పోస్టులు అనమాట, ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ విధంగా ఓసీ, ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత ఎంపిక విధానం, ఏ విధంగా ఈ జాబ్కి సెలెక్షన్ చేస్తారు, ఈ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్ అలాగే జాబ్స్ సంబంధించి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. కాబట్టి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం ఇస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్. చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేస్తే కనుక ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. ఓకేనా? ఎస్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆ నోటిఫికేషన్ చూద్దాం మనం. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మీకు శాలరీ డీటెయిల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్కేల్ ఆఫ్ పే. ఓకే, 19,900 to 63,200 రూపీస్. సో అది శాలరీ పేమెంట్ అనమాట పర్ మంత్కి. తర్వాత నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే కనుక ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద రీజన్, డివిజన్ ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఎక్కడెక్కడ డివిజన్ ఉన్నాయని చెప్పేసి. నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇక్కడ మెన్షన్ చేశారు. బ్రేకప్ అంటే అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా. ఇది వేకెన్సీస్ లిస్ట్ అనమాట, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. ఓవరాల్గా మనకు 78 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకు అప్ టు 40 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక మ్యాక్సిమం 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ అనమాట, ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి. ఇంకా ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ పీరియడ్ ఫర్ 2 ఇయర్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక చూడండి, ఇక్కడ పాస్ ఇన్ 4th పాయింట్ చూడండి, పాస్ ఇన్ 10th స్టాండర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. ఓకే, తర్వాత పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్. అంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. సో నాకు తెలిసి మ్యాక్సిమం అందరి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ అందరి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం. సో మోటార్ మెకానిజం గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఇన్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ ఫర్ అట్లీస్ట్ 3 ఇయర్స్. సో డ్రైవింగ్ సంబంధించి మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి అడుగుతున్నారు. ఇది డిజరేబుల్ క్వాలిఫికేషన్ పెద్ద అవసరం లేదు ఇది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, ప్యాటర్న్ అండ్ సిలబస్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్. సో ఇక్కడ మనకు 2 స్టేజెస్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనమాట. స్టేజ్ 1 వచ్చేసి థియరీ టెస్ట్ ఉంటుంది, కాంపిటేటివ్ ఆర్ క్వాలిఫైయింగ్ అనమాట. తర్వాత టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్, డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 80. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్టీ వాళ్ళకి 33% మార్క్ రావాలి, ఓబీసీ వాళ్ళకి 37, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 37, అదర్స్ 40. ఇది స్టేజ్ 1 ఎగ్జామ్ డీటెయిల్స్ అనమాట. థియరీ టెస్ట్ ఉంటుంది, ఇది మల్టిపుల్ చాయిస్. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్షన్ అనమాట, ప్రాక్టికల్ టెస్ట్. ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 కాంపిటేటివ్, ప్రాక్టికల్ 10 మార్క్స్ 20 మినిట్స్. ఓకే, సో ఇది పేపర్ 2 కూడా సేమ్ అదేవిధంగా ఇచ్చారు, మెన్షన్ చేశారు. మ్యాక్సిమం మార్క్స్ 10 మార్క్స్ ఉంటుంది, డ్యూరేషన్ 20 మినిట్స్. ఇవన్నీ సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్. స్టేజ్ 1 సిలబస్కి ఇది ఎగ్జామినేషన్ సిలబస్ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ అవన్నీ కూడా ఉంటాయి. పార్ట్ 2లో మనకు అనలిటికల్ ఆప్టిట్యూడ్, ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, పార్ట్ 2. నెక్స్ట్ స్టేజ్ 2
స్టేజ్ 2కి వచ్చేసరికి పేపర్ 1కి వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్, క్యారీ అవుట్ మైనర్ రిపేర్స్, చేంజింగ్ ఆఫ్ వీల్స్, ఇన్ఫ్లేషన్ ఆఫ్ వీల్స్ కరెక్ట్లీ. పార్ట్ 2 పేపర్ 2లో వచ్చేసి సింక్రో, స్పీడ్ అండ్ గేర్, సింక్రో, క్లచ్ అండ్ యాక్సిలరేటర్, కంట్రోల్ ఆఫ్ వెహికల్ అండ్ స్టీరింగ్, రివర్సింగ్. సో ఇవి పేపర్ 1, పేపర్ 2, ఇది స్టేజ్ 2 అనమాట. నెక్స్ట్ ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు? క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ స్టేజ్ 1 షెల్ బి ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద స్టేజ్ 2. ఎవరైతే స్టేజ్ 1లో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు స్టేజ్ 2కి అప్లై చేస్తారు. స్టేజ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ ప్రకారంగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి దాని తర్వాత జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి? హౌ టు అప్లై? మనము ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట మీ అప్లికేషన్ అనేది. అప్లికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ ఇన్ యూపీ సర్కిల్, అడ్రస్ టు ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ అడ్రస్కి మీరు పంపించాలి. ఎప్పటి లోపల 16 నెక్స్ట్ మంత్ 16 లోపల మనము రిజిస్టర్డ్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించాలన్నమాట. ఓకే, అప్లికేషన్ ఏంటి అంటే ఇక్కడ ఉంటుంది, ఇది అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసుకొని మీరు రిజిస్టర్డ్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలి. ఈ అప్లికేషన్తో పాటు మీ డాక్యుమెంట్స్ అనమాట, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ లేకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రూఫ్ కానీ ఇవన్నీ కూడా మీకు పంపించాల్సి వస్తుంది. చూడండి, నోట్, లైసెన్స్డ్ కాపీ ఎన్క్లోజ్డ్ షుడ్ మ్యాచ్ ద డీటెయిల్స్ విత్ ద రెన్యువల్స్. ఓకే, సో డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ మీరు పంపించాల్సి వస్తుంది. ఫీజు ఈ అప్లికేషన్తో పాటు మీరు దగ్గర ఒక 100 రూపీస్ ఫీజు అయితే వాళ్ళకి పంపించాలి డీడీ రూపంలో. ఎస్, ఇవన్నీ అప్లికేషన్స్ అనుకోండి, సర్టిఫికేట్స్ అవన్నీ. నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ సర్టిఫికేట్స్ మనకి అవసరం లేదు. ఇవన్నీ అమౌంట్ ఆఫ్ ద ఫీ పెయిడ్, నేను చెప్పాను కదా ఫీజు కట్టాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఉంటుంది చూడండి, 100 రూపీస్ అని చెప్పేసి. హౌ టు అప్లై? ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఓన్లీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఇన్ నెక్స్ట్ 1 అఫిక్సింగ్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అంటే అప్లికేషన్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి, దాంతోపాటు ఒకటి స్పేర్గా పిన్ చేయాలన్నమాట. డ్యూలీ ఫీల్డ్ ఇన్ అలాంగ్ విత్ ద ఎంక్లోజర్స్, ఆ అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఎంక్లోజ్ చేయాలి. అండ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఫర్ 100 రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్. సో ఇన్ ఫేవర్ ఆఫ్ మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్ పేయబుల్ అట్ కాన్పూర్, ఈ అడ్రస్తో మీరు 100 రూపీస్ అనేది ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీసుకోవాలి. అది కూడా మీరు పంపించాలన్నమాట. ఓకేనా, ఎస్. సో మ్యాక్సిమం నేను ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను. ఇది కాకుండా నేను ఓకే, డాక్యుమెంట్స్ చూడండి. ఇక్కడ డాక్యుమెంట్స్ మీరు ఏమేమి పంపించాలని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అడుగుతున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు క్యాస్ట్ సంబంధించిన రిజర్వేషన్ ఉంటే కనుక. తర్వాత ద డ్రైవింగ్ లైసెన్స్ షుడ్ బి వ్యాలిడ్ ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అని మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాలి మీ అప్లికేషన్తో పాటు. థ్యాంక్ యూ.